అందరికీ నమస్కారం అండి. కనిగిరి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ మా విన్నపం ఏమంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి జనరల్గా సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, లేకుంటే ఊరు నుంచి బయటికి పోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనం థెఫ్ట్ని ప్రివెంట్ చేయాలంటే, ఒక దొంగతనాన్ని జరగకుండా ఆపాలంటే ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో, సార్ మేము పలానా రోజు నుంచి పలానా రోజు దాకా ఈ ఊర్లో ఉండడం లేదు అని చెప్పేసి రిజిస్టర్లో ఇన్ఫామ్ చేస్తే, మేము ఆ ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో దాంట్లో మనం బీట్ సిస్టమ్ అనేది ఉంటుంది, నైట్ బీట్ని తిప్పడం జరుగుతుంది. కాబట్టి అటు ఆ ప్లేసెస్లో మన వాళ్ళు సైరన్ వేసుకొని నైట్ బీట్ చేస్తారు కాబట్టి అక్కడ జరిగే ఛాన్స్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే సీసీటీవీస్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి వెలుపల ఇంటి లోపల సీసీటీవీ ఒకటి పెట్టుకున్నారంటే హాల్ ఇట్లాంటి ప్రాంతంలో మీరు దాన్ని మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే మొబైల్లో చెక్ చేసుకొని మన ఇల్లు ఎట్లా ఉంది, ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా, ఏమైనా జరిగిందా అనేది మీరు చూసుకోవడానికి ఛాన్స్ అనేది ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పేసి పోలీసుల దగ్గర ఒక సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటాము. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఎవరైతే ఇంట్లో ఉండి అదే ఊర్లో ఉండి సమ్మర్ కదా అని చెప్పేసి మిద్దె పైన పడుకుంటారో వాళ్ళు కూడా ఇంటిని లాక్ చేసుకున్నామా లేదా, ప్రాపర్ పద్ధతిలో లాక్ చేసినామా, లేకుంటే మర్చిపోయినా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీ ఇంటికి దొంగతనం జరిగే ఛాన్స్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ మనకు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి గ్యాంబ్లింగ్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన సబ్ డివిజన్ లిమిట్స్లో ఇప్పటిదాకా గ్యాంబ్లింగ్ సంబంధించిన ఆనవాళ్ళు ఏం కనపడడం లేదు. ఇది ఇట్లే కొనసాగాలి. మేము దీనికి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఎవరి దగ్గర అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ ఉంటున్నాయో నీట్గా చెక్ చేస్తున్నాము. ఏమైనా గ్యాంబ్లింగ్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయా, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయా, ఇవన్నీ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం లాడ్జెస్, రెస్టారెంట్స్ వీటన్నిటిలో కూడా ఎక్కడైనా ఫిజికల్గా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారో చెక్ చేస్తున్నాము. మీరు ప్రజలు ఎక్కడైనా ఇట్లాంటి జరుగుతూ ఉంది అని మీ నోటీస్కి వస్తే ఇమ్మీడియట్గా లోకల్ ఎస్ఐకి ఇన్ఫామ్ చేయాలని కోరుతున్నాము. తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. పేరెంట్స్ పిల్లల మీద ఒక వాచ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చినాయనో, లేకుంటే పక్కింటి వాడికంటే నాకు తక్కువ వచ్చినాయనే ఉద్దేశంతో పిల్లలు ఏదైనా చెడు కార్యాలు చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తర్వాత పేరెంట్స్కి కూడా మా విన్నపము, ఎవరిని పిల్లల్ని కూడా అరవద్దు. అర్చినారంటే పిల్లలు ఈ కాలంలో చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు సూసైడ్ కానీ ఇట్లాంటి చేసుకునే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ వీళ్ళని అరవద్దండి. అట్ ది సేమ్ టైం లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, మిస్సింగ్ కేసెస్ మనకు ఇటువంటి సమ్మర్ సీజన్లోనే వస్తాయి. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎలోప్మెంట్స్ అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. కాబట్టి మీ పిల్లల మీద తప్పకుండా ఒక కన్నేసి ఉంచమనిగా కోరుతున్నాను.